సత్యం సుందరం కార్తీ అరవింద్ స్వామిల తమిళ డబ్బింగ్ సినిమా. వారం క్రితం వరకు నాకు ఈ పేరు మీద ఒక సినిమా ఉందని కానీ కార్తీ అని హీరో అని కానీ తెలియదు. సడన్గా వచ్చింది. సడన్గా ట్రైలర్ రిలీజ్ చేశారు అండ్ ప్రెస్ మీట్ పెట్టారు తెలుగులో. కార్తీ వచ్చాడు అండ్ ఆ ప్రెస్ మీట్లో కొద్దిగా లడ్డు గురించి కొంచెము గొడవ అయింది. దానివల్ల కూడా కొంచెం జనాలకు తెలిసింది ఈ సినిమా గురించి. ట్రైలర్ చూస్తే నాకు నచ్చింది. అంటే సినిమా చూస్తే ట్రైలర్ చూస్తే మంచి ఫీల్ గుడ్ సినిమా లాగా అనిపించింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు చూశాను సుమాతో. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సి ప్రేమ్ కుమార్ అనేసి. అతను ఇంతకుముందు 96 అని ఒక తమిళ సినిమా తీశాడు. అంతకుముందు అతను సినిమాటోగ్రఫరు, చాలా సినిమాలకు కెమెరామెన్గా పనిచేశాడు. 96తో విజయ్ సేతుపతి అండ్ త్రిషాలతో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీశాడు. తమిళ్లో మంచి హిట్ అది. ఆ తర్వాత అదే సినిమాని తెలుగులో రీమేక్ చేశారు మన దిల్ రాజు ప్రొడ్యూసర్గా. అదే డైరెక్టర్తో మనకు శర్వానంద్ అండ్ సమంతాన్ని పెట్టి తీశాడు, జాను అనేసి. సేమ్ మూవీనే. నేను తమిళ్ చూడలేదు కాబట్టి నాకు తెలుగు చూసాను. నాకు బాగా నచ్చింది ఆ సినిమా, మంచిగా అనిపించింది. సినిమా కమర్షియల్గా ఆడలేదు తెలుగులో, కానీ తమిళ్లో మాత్రం పెద్ద హిట్. ఇప్పుడు అతని 3వ సినిమా. అతనే కథ రాసుకున్నాడు, అతనే డైరెక్టరు. ఇది చెప్పా పెట్టకుండా వచ్చింది. తమిళనాడులో తెలిసేమో ఈ సినిమా గురించి, కానీ తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదు. కార్తీక్ గురించి ఎంతసేపు ఉన్నా నేనైతే ఖైదీ 2 గురించి వెయిట్ చేస్తున్నాను, కానీ ఇది సడన్గా వచ్చింది. సరే గెస్ట్ రోల్ ఏమో అనుకున్నాను, కానీ సినిమా చూస్తే ఫుల్ లెంత్ రోలే ఉంది. సత్యం సుందరం మనకు తెలుగు టైటిల్, తమిళ్లో వచ్చేసి వేరే పేరు. దీనికి మేయా జగన్ అని ఏదో పేరుంది. అంటే మంచి మనసు అన్నట్టు అర్థం అనమాట తమిళ్ వరకు. ఇక తెలుగు విషయానికి వస్తే సినిమా చూడడం 2 గంటల 50 నిమిషాలు ఉంది సినిమా. చాలా పెద్ద సినిమా, ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది సినిమా. సినిమా స్టార్టింగ్లోనే, అంటే నాకు ముందే తెలుసు కదా ఈ డైరెక్టరు జాను, చూశాను కాబట్టి అలాంటి సినిమానే ఉంటుంది అనుకున్నా. సినిమా స్టార్టింగ్లోనే 1996 అని స్టార్ట్ చేశాడు. ఈ డైరెక్టర్కి 96 ఇయర్కి ఏదో సంబంధం ఉంది అనిపించింది. 96 అని స్టార్ట్ చేశాడు. ఒక మంచి ఎమోషన్తో స్టార్ట్ అయింది సినిమా. స్టార్టింగ్లోనే ఎమోషన్ పెట్టేశాడు. అసలు మంచి ఎమోషన్, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే ఎమోషను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 2018 అని స్టార్ట్ చేశాడు. అంటే 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ కథ అనమాట. ఒక అరగంట పాటు మనకు, అంటే సినిమాలో వైజాగ్ అని చూపించారు, బట్ యాక్చువల్గా ఒరిజినల్లో చెన్నై. అది అరవింద్ స్వామి క్యారెక్టరు. ఒక అరగంట పాటు అతనిది స్టోరీ ఉంది. మనకు బాగా కనెక్ట్ అవుతాం. మంచిగా అరగంట అయిపోతుంది అక్కడికి. అప్పుడు అతను తన ఊరికి వస్తాడు. ఏది మనకు తమిళనాడులో తంజావూరు అని చూపించారు, మనకు తెలుగులో అమరావతి అని పెట్టారు. అక్కడ వచ్చేసి మనకు కార్తీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. కార్తీ క్యారెక్టర్ వచ్చిన కానించి మంచి స్మైల్. అసలు కార్తీ భలే చేశాడు. కార్తీ అసలు తర్వాత 2 గంటల సేపు సినిమాని కార్తీనే తీసుకెళ్ళాడు. కార్తీ అండ్ అరవింద్ స్వామి ఇద్దరు పొటాపడి, అంటే ఇద్దరిదే ఉంది సినిమా అంతా. వీళ్ళిద్దరిది క్యారెక్టర్లు, మిగతా వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు అప్పుడప్పుడు వస్తుంటారు పోతుంటారు, కానీ మెయిన్ సినిమా ఇద్దరిదే. అండ్ సినిమా అంతా కూడా ఒక పగలు ఒక రాత్రిలో జరిగిపోతుంది సినిమా. మధ్యన కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, కానీ అసలు భలే అనిపించింది అంత. అంటే ఒక సీన్ ఏమో మంచి స్మైల్ వస్తుంది ఫేస్ మీద, నెక్స్ట్ సీన్ కొంచెం లైట్గా ఎమోషన్ అవుతాం. సేమ్ జాను సినిమా చూసినట్టే అనిపించింది. బట్ జానులో ఏమంటే రీయూనియన్ ఉంటుంది, ఫ్రెండ్స్ది, క్లాస్మేట్స్ది, ఒక లవర్స్ది. దీంట్లో కూడా రీయూనియన్ లాంటిదే. ఏమంటే ఒక ఫ్యామిలీ, ఒక పెళ్ళిలో కుటుంబ సభ్యులు కలుసుకోవడము. ప్రతి ఒక్కరు, ఇంకా అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికీ కుటుంబాలు ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చాలా బాగా అందంగా హృదయంగా చూపించాడు. అన్నా చెల్లెల అనుబంధం కానీ, పేరెంట్స్ కానీ, అన్నీ ఒకటేని కాదు. అసలు భలే అనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్ చూసేసరికి. ఇక ఏముందబ్బా సెకండ్ హాఫ్లో ఏదో దాస్తున్నాడు ఈ డైరెక్టరు. క్లైమాక్స్లో ఏమన్నా ఏదైనా హార్డ్ హిట్టింగ్ పెడతాడా అనిపించింది, కానీ బట్ ఏం లేదు. అసలు సెకండ్ హాఫ్ కూడా అంతే. వీళ్ళిద్దరే మాట్లాడుకుంటుంటారు, అలా ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళిపోతే మనం సినిమా చూస్తున్నట్టు అనిపించదు. నాకైతే ఏదో ఇది ఒకరి లైఫ్ చూస్తున్నట్టు అనిపించింది, ఇద్దరి ఫ్రెండ్స్, ఇద్దరి జీవితం చూస్తున్నట్టు అనిపించింది నాకు. అన్ని సింపుల్ మాటలు, చిన్న చిన్న మాటలు. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను నేనైతే. అందరికీ తెలుసు ఇవన్నీ, సైకిల్ ఎమోషన్ కానీ, లేకపోతే సొంత ఊరు ఎమోషన్ కానీ, సొంత ఇల్లు ఎమోషన్ కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ఇవి 90% మ్యాచ్ అవుతాయి అన్నమాట అన్నీ. అలా నాకు బాగా అనిపించింది. మధ్యాహ్నం ఒకటే సెకండ్ హాఫ్లో కొద్దిగా జల్లికట్టు ఎపిసోడ్ అనవసరం అనిపించింది. కొద్దిగా సీన్లు అవసరం లేదు, కథకు సంబంధం లేకుండా ఉన్నాయి. ఇంకొకటి కార్తీ సైడ్ నుంచి ఏదో దేవతడు, ఏదో పూజ అనేది కూడా 2 ఎపిసోడ్లు కథకు అవసరం లేదనిపించింది. ఇక మిగతా ప్రతి మాట, ప్రతి డైలాగు, ప్రతి సీను కథకు అవసరమే. అసలు క్లైమాక్స్ కూడా ఎంత అందంగా చూపించాడంటే సింపుల్గా, అసలు ఏమీ లేదు మళ్ళీ సినిమాలో. ఇది 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 కథ అని చెప్పడానికి కూడా లేదు. జస్ట్ ఇద్దరి మధ్యన జరిగే సంభాషణ అంతే.
ఒకరు బాగా అంటే కార్తీ లాంటి వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు మనకి. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి వాళ్ళు ఉంటారు, కొద్దిగా ఎక్కువ మాట్లాడేస్తుంటారు, అవతల వాళ్ళని పట్టించుకోకుండా. ఇక అరవింద్ స్వామి లాంటి క్యారెక్టర్ చాలామంది రిలేట్ అవుతారు, ఎందుకంటే కొంతమంది కామ్గా గుంభనంగా గంభీరంగా ఉంటారు. అలా ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకము. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఏమంటారు, అందరికీ ఒక్కొక్కరినొకరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఏమంటారు, ఎస్పెషల్లీ కార్తీ అండ్ అరవింద్ స్వామి ఇద్దరు కూడా అసలు చాలా బాగా చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది, కార్తీది కానీ అరవింద్ స్వామిది కానీ. ప్లస్ మన లోకల్ ఫీల్ రావడానికి కోసము ఊరి పేర్లు అవన్నీ మనకు అమరావతి, ఉద్దండపాలెము, వైజాగ్ ఇలాంటివి పెట్టారు. ప్లస్ కొన్ని ఏమంటారు తెలుగు పాటలు యాడ్ చేశారు. ప్లస్ ఇంకేదో చెప్పాలనుకుంటే ఇదే ఇంతే, ఒక్క తమిళ ఫ్లేవర్ అక్కడక్కడ ఉంది ఒకటి రెండు సీన్లలో, ఎస్పెషల్ ఆ జల్లికట్టు సీన్లో తమిళ ఫ్లేవర్ ఒకటి కనబడుతుంది. మిగతావన్నీ మాత్రం యూనివర్సల్, అవి తెలుగు అయినా తమిళ అయినా కన్నడ అయినా హిందీ అయినా మలయాళం అయినా ఎవరైనా ఇవి అందరికీ అనుభవమే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 20 అయితే వెనక్కి వెళ్తారు. ఎస్పెషల్లీ 40 years ఉన్న వాళ్ళు అయితే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా 20 వెనక్కి వెళ్తారు. సో అందులో నో డౌట్ మంచి సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య ఎక్కువ యాక్షన్ మూవీసు, హారర్ మూవీసు అన్నీ చూసి ఇలా మంచి ఫీల్ గుడ్ సినిమా చూసి, అంటే మనం ఎక్కడ కడుపుబ్బ నవ్వము, ఎక్కడ కంటతడి ఎక్కెక్కి ఏడ్చము, అంతే. లైట్ స్మైల్, లైట్ కళ్ళు చెమ్మగిలితే గుండె బరువు ఎక్కుతుంది, అంతే. చాలా బాగుంది. సో హ్యాపీగా చూసేయచ్చు. దేవర చూసేసింటే గాన నెక్స్ట్ ఆప్షన్ ఇది పెట్టుకోండి, సత్యం సుందరం ఖచ్చితంగా చూడండి. ఒకవేళ థియేటర్లో కుదరకపోతే మీకు చూడడానికి రేపొద్దున ఓటీటీలో కానీ లేకపోతే మన టీవీలో వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 3 గంటల సినిమా అని పక్కన పెట్టేయద్దు, చాలా బాగా ఉంటుంది, చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో నా రేటింగ్ వచ్చేసి దీనికి 4 out of 5 ఇస్తాను నేను. ఇట్స్ ద మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ 30+ అండ్ 40+కి. అది మన సత్యం సుందరం, వెరీ నైస్ మూవీ. అండ్ ప్రొడ్యూసర్లు ఎవరు, మన సూర్య అండ్ జ్యోతిక, కార్తీ బ్రదర్ అండ్ వదినలే తీశారు కాబట్టి చిన్న బడ్జెట్లో తీశారు, 35 కోట్లలో. చాలా బాగా తీశారు. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, బాగా రాసుకున్నాడు, బాగా తీశాడు. అండ్ కార్తీ అండ్ అరవింద్ స్వామి ఇద్దరు చాలా సూపర్గా చేశారు. ఇట్స్ ఎ మస్ట్ వాచ్. నా రేటింగ్ వచ్చి 4 out of 5. ఓకే, బాయ్.